రాజకీయం చేస్తున్నాడని చెప్పి మాటలు మాట్లాడతారు. కానీ ఏం జరుగుతుందో ఒక డాక్టర్గా మీ ముందల మీ అందరికీ వివరిస్తాను. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్. గత 6-7 నెలల్లో 36 మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు. ఎందరు మంది? 36 మంది విద్యార్థులు. ఇది నా మాట కాదు, అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను. 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇప్పటికి 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే, ఈ ప్రెస్ మీట్కి వస్తూ ఉంటే కూడా ఒక న్యూస్ వస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో నాచర్ల గ్రామమో, సారీ ఆ గ్రామం పేరు నాకు సరిగ్గా రావట్లేదు, నాచర్ల గ్రామం అనుకుంటా. అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఈ 36 మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టిట్యున్సీలో పెద్దాపూర్ అనే గురుకుల స్కూల్ ఉంటుంది. గత రెండు వారాలలో 2 విద్యార్థులు చనిపోయినారు, 2 విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు, 2 విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అంటే 6 విద్యార్థులు కేవలం 2 వారాల లోపలనే మా కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఇంతకుముందు మంచాన పడ్డ మాన్యమని రెగ్యులర్గా న్యూస్ చూసేవాళ్ళం మేమందరం. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో వచ్చిన నుంచి గత 10 ఏళ్లలో ఆ న్యూస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు న్యూస్ ఏం చెప్పనా, మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అన్న సమాచారం వస్తుంది. రోజు పొద్దున 36 మంది విద్యార్థులు చనిపోయినారంటే మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అన్న న్యూస్ రోజు పొద్దున వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా బాధాకరం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. ఉదాహరణకు నిన్న మా పెద్దాపూర్ గురుకుల స్కూల్లో నిన్న మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు. సేమ్ విధంగా 2 వారాల క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు. అప్పుడు ఒక విద్యార్థి వెంటిలేటర్ మీద ఉండి చాలా రోజుల తర్వాత బతికినాడు అబ్బాయి. ఇప్పటి వరకు కూడా 2 వారాల తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు. ప్రభుత్వం వైపు నుండి ఇప్పటి వరకు దాని గురించి ఏమాత్రం విచారణ కూడా జరగలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిన్న విద్యార్థి అదే విధంగా మళ్ళీ చనిపోయినాడు. నిజంగా చెప్పాలంటే నేను ఆ మాట మాట్లాడిన, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 2 వారాల తర్వాత అదే విధంగా మళ్ళీ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య. కానీ నేను ఆ మాటలు మాట్లాడను. బాధ్యత గల నాయకుడిగా, బాధ్యత గల లీడర్గా ఆ మాటలు నేను మాట్లాడను. ఆయన భాషలో అయితే 100% ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపోజిషన్ లీడర్గా ఉండుంటే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, అదే విధంగా సేమ్ విధంగా ఇంకో విద్యార్థి చనిపోయినాడు. ఇంకో విద్యార్థిని కూడా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇవాళ కూడా అదృష్టవశాత్తు నిన్న సమాచారం తెలిసిన వెంటనే నేను డాక్టర్స్తో సమన్వయం చేసి ఆ అబ్బాయి మా మెట్పల్లి నుండి నిజామాబాద్ పోతుంటే ఆ అబ్బాయి కూడా చనిపోయేలా ఉన్నాడని చెప్పి మధ్యలో ఆపిచ్చి ఆర్మూర్లో ఆ అబ్బాయికి యాంటీ స్నేక్ వినం ఇప్పిస్తే, స్నేక్ పాయిజన్ మెడిసిన్ ఇప్పిస్తే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా వెంటిలేటర్ మీద బతుకున్నాడు ఇప్పటికి కూడా. అంటే ఎందుకు చెప్తా ఉన్నాను ఈ బాధకరం అంటే, కనీసం ఎందుకు అవుతా ఉన్నాయి ఈ చావులు, ఎందుకు అవుతున్నాయని ఇప్పటి వరకు ఎవరు విశ్లేషణ చేయలేదు. న్యూస్లో చూస్తుంటే అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నా. గత 6 నెలల నుంచి వచ్చిన న్యూస్ పేపర్ కాలమ్స్ అన్నీ చూస్తున్నాం. విద్యార్థి మృతి, విచారణకు ఆదేశం. ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఒక్కటన్నా విచారణ గురించి ఆదేశించినారు మీరు? ఇప్పటి వరకు ఒక్క విచారణ అన్న బయట పెట్టినారా మీరు? ఇప్పటి వరకు కనీసం డిస్కషన్ చేసినారా? కనీసం ఒక మీటింగ్ పెట్టినారా? కనీసం ఇప్పటికీ ఒక కమిటీ అన్న పెట్టినారా దీని మీద? దయచేసి ఆలోచన చేయండి. అన్నిటికంటే బాధాకర విషయం, నిన్న ఆ స్కూలు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ తల్లి ఆ విద్యార్థికి చెప్పిందంట, నాన్న 2 వారాల క్రితం ఇక్కడ ఒక పిల్లాడు చనిపోయినాడు, నువ్వు ఈ స్కూలుకు పోవద్దని చెప్పిందంట తల్లి. ఆ పిల్లాడు, లేదు అమ్మా నేను చదువుకోవాలి, రెసిడెన్షియల్ స్కూల్ నేను చదువుకోవాలి, బాగా చదువుకుంటా అమ్మా అని ఆ అబ్బాయి పట్టుబట్టి స్కూల్కి పోయిందంట పాపం.
స్కూల్ పోతే 3 రోజుల క్రితమే స్కూల్కి వచ్చాడు అబ్బాయి. ఇవాళ ఆ అబ్బాయి శవం తీసుకొని పోయింది తల్లి. ఆ తల్లి ఆ శవం తీసుకొని పోయింది. ఏకైక కొడుకు, తండ్రి దుబాయ్లో కష్టపడతా ఉన్నాడు. మొన్న చనిపోయిన అబ్బాయి కూడా నా మెట్పల్లి గ్రామస్తుడే అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూలీ పని చేస్తూ ఉంటాడు. ఎంత బాధాకరం అంటే ఆ రోజు కూడా స్కూల్ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకుపోలే. ఫోన్ చేసి తండ్రికి ఈ అబ్బాయి సీరియస్గా ఉన్నాడంటే తండ్రి వచ్చి బండి మీద హాస్పిటల్ తీసుకుపోయినాడు. హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఆల్రెడీ చనిపోయాడని చెప్పి నిర్ధారణ జరిగింది. సో మీకు అర్థమవుతుందా ఎంత నిర్లక్ష్యమో, ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో స్కూల్స్? అర్థమవుతుందా? అది నా దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భేషజాలకు పోకండి. రాజకీయాలని చెప్పేసి మళ్ళీ ఊకదింపుడు ఉపన్యాసాలు, మళ్ళీ రివర్స్గా మమ్మల్ని తిట్టడం కాదు. మీతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము కూడా కలిసి వస్తాము, విద్యార్థులను కాపాడుకుందాము. 6 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయినారు, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు గురుకులాల్లో. అంటే ఏ విధంగా మన గురుకులాలు నడుస్తూ ఉన్నాయో దయచేసి ఆలోచన చేయండి. ఈ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్ లేడు. అది ఆర్డర్స్ అంతకుముందు కేసీఆర్ గారు 1200 గురుకులాలు టోటల్గా, అంతకుముందు 200 ఉంటే కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టి 1200 గురుకులాలు, ప్రతి గురుకులంలో కంపల్సరీ ఒక హెల్త్ సూపర్వైజర్ పెట్టారు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యవేక్షణలో సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ ఉండింది. ఇప్పుడు ఎట్లా అయితే మీకు పోలీస్ కమాండ్ సెంటర్ ఉండిందో అన్ని గురుకులాలకు కూడా సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ ఉండింది. ఎవరికన్నా విద్యార్థికి ఆరోగ్యం పాడవుతే ఇక్కడ నుంచి హెల్త్ సూపర్వైజర్ ఇమీడియట్గా సెంట్రలైజ్ కమాండ్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాన్ని వాళ్ళు పర్యవేక్షిస్తారు ఇమీడియట్గా. కావలిస్తే హయ్యర్ సెంటర్కి, డాక్టర్కి రిఫర్ చేస్తారు. ఇవాళ అది మూతపడిపోయింది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ హెల్త్ సూపర్వైజరు లేరు. అన్నిటికంటే ముఖ్యంగా సరే ఎంక్వైరీ పక్కన పెడదాం. మాకు తెలిసినంత వరకు ఆ రోజు చనిపోయింది కూడా స్నేక్ బైట్తోనే చనిపోయినాడు విద్యార్థి. ఎందుకంటే 2వ విద్యార్థి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి బయటపడ్డాడో ఆయనకి స్నేక్ పాయిజన్ ట్రీట్మెంట్ ఇస్తేనే బతికి బయటపడ్డాడు. నిన్న కూడా ఒక అబ్బాయి చనిపోయినాడు. రెండో విద్యార్థి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నాడో ఆ అబ్బాయి కూడా యాంటీ స్నేక్ వినం ఇచ్చినాం కాబట్టి ఇప్పటికీ ఇంకా బతుకున్నాడు వెంటిలేటర్ మీద. చాలా వరకు దేవుడి ఆశీర్వాదంతో ఆ అబ్బాయి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నామంటే అక్కడ మెయింటెనెన్స్కి వాళ్ళకి డబ్బులు లేవు. స్కూల్ వాళ్ళకి ఈ ఎలుకలు రెగ్యులర్గా వస్తున్నాయి. ఎలుకలు కొరుకుతా ఉన్నాయి, లేకపోతే పాములు కాటలేస్తా ఉన్నాయి, లేకపోతే కుక్కలు కొరుకుతా ఉన్నాయి. అవి మెయింటెనెన్స్కి ఏ స్కూల్కి డబ్బులు ఇవ్వట్లేదు. హెల్త్ సూపర్వైజర్ లేడు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా అన్ని గురుకులాల్లో హెల్త్ సూపర్వైజర్ని పెట్టండి. ఇమీడియట్గా మళ్ళీ మన సెంట్రల్ కమాండ్ సెంటర్ని మళ్ళీ ఓపెన్ చేయించండి, దాన్ని పర్యవేక్షించండి. దానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్లో దగ్గర 600 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ కావాల్సిన అవసరమైన మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలి. నిజం చెప్పాలంటే ఇలాంటి పెద్దాపూర్ స్కూల్, ఈ స్కూల్ ఏంటంటే ఊరు బయట ఉంటుంది, దీని చుట్టూ కూడా పొలాలు ఉంటాయి. ఇలాంటి స్కూల్లో కంపల్సరీ స్నేక్ పాయిజన్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇతరత్ర మెడిసిన్స్ కానీ తప్పకుండా ఉండాలి ఇలాంటి స్కూల్స్లో. ఇక్కడ అవి ఏమీ కూడా లేవు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని స్కూల్స్లలో మీరు రెగ్యులర్గా వింటున్నారు ఎలుకలు కొరికినాయి, పాములు కాటేసినాయి, కుక్కలు కొరికినాయని. దయచేసి దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరైతే ఈ రెప్టైల్స్ అంటే ఈ పాములు, ఈ ఎలుకల్ని ట్రేస్ చేసి అవిని అక్కడి నుంచి తీయగలిగే ఎక్స్పర్ట్స్ ఉంటారు. దయచేసి వాళ్ళని ఇమ్మీడియట్గా వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి, ఈ స్కూల్లో బాత్రూమ్ ఆల్మోస్ట్ 200 మీటర్ల దూరంలో, ఈ పెద్దాపూర్ స్కూల్లో 200 మీటర్ల దూరంలో బాత్రూమ్ ఉంది. హాస్టల్కి బాత్రూమ్కి 200 మీటర్ల డిస్టెన్స్ ఉంది. సో చాలామంది పిల్లలు రాత్రిపూట బాత్రూమ్ పోవాలంటే 200 మీటర్లు నడవాలి. వీళ్ళకి ఈ రాత్రిపూట కూడా ఎక్కడన్నా ఈ పాము కాట్లు కానీ వీటికి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి బాత్రూమ్స్ అన్నీ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ ఈ స్కూల్లో మంచాలు లేవు, కార్డ్స్ లేవు, పిల్లలందరూ కింద పడుకుని ఉన్నారు. కింద పడుకుని ఉన్నప్పుడు పాము కాటుకు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దయచేసి ఇక్కడ కొన్ని కార్డ్స్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 2-3 రోజుల్లో కొన్ని నేను సోషల్ మీడియాలో కానీ కొన్ని పేపర్లో రాశాను, చదివాను. నేను ఏమని చదివానంటే ముఖ్యమంత్రి గారికి రెసిడెన్షియల్ స్కూల్స్, అంతకుముందు కూడా నేను విన్నాను కూడా, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్స్ అంత మంచివి కాదు, నేను ఎక్కడో చదివాను, ఏదో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు. ఏం డౌట్ వస్తుందంటే
కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెడిపోయడానికి ఈ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మీరు ఏమైనా మూసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా అని డౌట్ వస్తూ ఉంది అందరి తల్లిదండ్రులు కానీ బయట ఉన్న సమాజానికి కానీ అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నేను కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తారో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా కేసీఆర్ గారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మూసివేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అని అనుమానం వస్తూ ఉంది అందరికీ. అందుకొరకే ఇంత పట్టింపు లేకుండా ఇంత నిర్లక్ష్యంగా స్కూల్ యాజమాన్యం కానీ స్కూల్ అథారిటీస్ కానీ ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు వీళ్ళకి రెస్పాండ్ అవ్వలేదంటే అందరికి అనుమానం వస్తూ ఉంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, రెసిడెన్షియల్ స్కూల్స్కి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చాలామంది కూలీ నాలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చెప్పిన నేను ఇద్దరు విద్యార్థులు చనిపోయిన విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి దుబాయ్లో కూలీ పని చేస్తూ ఉన్నాడు, ఇంకో విద్యార్థి తండ్రి ఇక్కడ కూలీ పని చేసుకుంటా ఉన్నాడు. రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి మంచి ఫుడ్, మంచి ఆహారము, మంచి విద్య కూడా లభిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులందరూ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి కావాల్సిన మంచి మోరల్స్ కానీ ఎలా కమ్యూనిటీలో ఎలా మెలగాలో కానీ నేర్చుకుంటారు. నేను కూడా ఎల్కేజీ నుండి హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, హాస్టల్స్ని నెగ్లెక్ట్ చేయకండి. హాస్టల్స్లో మంచి విద్య లభిస్తుంది, మంచి ఆహారం లభిస్తుంది, మంచి పోషకాహారం లభిస్తాయి, మంచి మోరల్స్, విద్యార్థులు మంచి విద్యార్థుల్లా తయారవుతారు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆ అనుమానాలు రాకుండా విద్యార్థుల్ని మళ్ళొకసారి మీరు మన పిల్లలాగా కన్సిడర్ చేసి ఈ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇమ్మీడియట్గా మా కమిటీస్ పెట్టేసి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఎందుకు ఇలా జరుగుతున్నాయో భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. ముఖ్యమంత్రి గారు అన్నిట్లో అన్ని విషయాలు మాట్లాడినట్టే ఈ విద్య మీద కూడా కొద్దిగా బురద జల్లినారు. నిజానికి చెప్పాలంటే రెసిడెన్షియల్ స్కూల్స్, నేను కూడా ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను జీవితం అంతా, చెప్పేది ఎల్కేజీ నుండి రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న విద్యార్థిని నేను. విప్లవాత్మకమైన మార్పు నిజంగా చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు చూస్తే గత 5-6 ఏళ్లలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు ఐఐటీలు, ఎంబీబీఎస్ సీట్లు, ఐఏఎంలు పోయినారు మన విద్యార్థులు. ఇదే విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి చదువుకుని ఉంటే 100కు 100% ఈ అచీవ్మెంట్ వచ్చేది కాదు. ఎప్పుడు వినని విధంగా ఇంత బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ స్కూల్స్. ఇంకొకటి చెప్తాను, ఈ మధ్య ఇవి జరుగుతున్నాయి తప్ప మీరు గత 10 ఏళ్ళు చూస్తే గత 10 ఏళ్ళలో ఏ రెసిడెన్షియల్ స్కూల్లో మీరు ఈ న్యూస్ వినలేదు, ఎప్పుడు ఈ సమాచారం వినలేదు. మీరు అన్నట్టు వాళ్ళు నిజంగానే ఏమన్నా ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంతకుముందే, బయట అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏమని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా బంద్ చేయాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా ఇప్పుడు దగ్గర 5 లక్షల మంది విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నారు. ఇప్పుడు 1200 రెసిడెన్షియల్ స్కూల్లో 5,50,000 నుంచి 6 లక్షల మంది ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు విద్యార్థులు. మా అనుమానం ఏంటంటే ఏదో ఇంతకుముందు సామెత ఉంది కదా, కుక్కని చంపాలంటే ఫస్ట్ పిచ్చి కుక్క అని చెప్పాలని చెప్పేసి. సో ఇలా ఈ విధంగా ఇంత బాధ్యతరహితంగా వహించి ఏమైనా కానివ్వండి రేపొద్దున ఈ సాకు చూపెట్టి ఈ స్కూల్ బంద్ చేద్దామా అన్న ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి అనుకో భయం అవుతుంది తప్ప ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ఇవాళ చెప్తా ఉన్నాను మీకు. మొన్న ఒకసారి నేనే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో మాట్లాడాను. 3000 సీట్లు మిగులుంటే ఎంతమంది రాశారు తెలుసా ఎగ్జామ్? రెసిడెన్షియల్ స్కూల్కి 3000 సీట్లు మిగులుంటే అంట 1,00,000 మంది ఎగ్జామ్ రాశారు. సో మీకు అర్థమైందా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న డిమాండ్ ఇవాళ? ఎందుకు వస్తూ ఉంది డిమాండ్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి? ఎందుకంటే మంచి విద్య, మంచి విద్యార్థులు తయారవుతున్నారు, అక్కడ నుంచి మంచి ఫుడ్ దొరుకుతూ ఉంది. మొత్తం వాళ్ళ బుక్స్ దగ్గర నుండి వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్ దగ్గర నుండి గవర్నమెంట్ మీ అందరికీ కూడా తెలుసు దగ్గర 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి. బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూల్స్ 100% ఇప్పుడు గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తూ ఉంది తప్ప ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ కానీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు కానీ బ్రహ్మాండంగా ఇవాళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతా ఉన్నారు. సో అందుకొరకే ఆ అపోహలొద్దు, మనకు తప్పకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరము. ఇవాళ చెప్తా ఉన్నాను నేను, నా కాన్స్టిట్యున్సీలో ఇవాళ
మొన్న సీట్ రాకుండా దగ్గర 600 మంది ఇంకా సార్ మాకు సీట్ ఇప్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. అంటే సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, సీట్ రాని వాళ్ళే ఇంకా 600 మంది. నా దగ్గర లిస్ట్ ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి కాన్సెప్ట్, బ్రహ్మాండమైన విద్యార్థి ఆరోధన కాబట్టి తప్పకుండా ఉండాలి. ఇది గవర్నమెంట్ ఆ ఆలోచన విధానం మార్పాలి. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు చెప్తూ ఏదో ఒక ఉదాహరణ చెప్పాలని చెప్పి ఒక పేపర్ వచ్చింది ఇవాళ రేపు అని, ఆ పేపర్ని ముందలు పెట్టమని చెప్పండి. ఏ పేపర్లో వచ్చిందో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బాగాలేదని చెప్పేసి, అది నిజంగా మనం ముందలు పెట్టి ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో తప్పకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరము ఉండాలి, దాన్ని జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేయాలి, అంతే నా రిక్వెస్ట్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి అమెరికా పోయినరు. నాకున్న సమాచారం మేరకు అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసి పోయిన చరిత్ర నాకు తెలిసి, నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా, ఇలా బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా. ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఎక్కడున్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు? అమెరికాలో ఉన్నారు. ఫ్లైట్లో పోయినరు. ఇలా జుమ్ అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటా జుమ్ అని పోయి మన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమైనా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు గరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసినాయని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను. తను ఏమన్నాడు? తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు? నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదా నువ్వు? మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ మా దగ్గరికే వస్తున్నాడు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిన డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు. ఈయన అన్ని బోడీ మాటలు పెట్టుడు, బోడీ మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు. 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది? గోడీ వచ్చిందని చెప్పుడు, ఆ అన్ని బోడీ మాటలు చెప్పుడు. నంబర్ 1. నంబర్ 2, రెండోది ఇవాళ ఏం చేసిండు? వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము, మళ్ళా చెప్తున్నా, ఆయన సంపాదించిన 10 నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాడు. ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె ఎక్కడైతే 5 లీటర్ల పాలు ఇస్తుంది, ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది 50 లీటర్ల పాలు ఇస్తుంది రాబాయ్ అని చెప్పి అమ్ముతా ఉన్నాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? ఎన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తావు? ఇది ఏం పద్ధతి అని నేను ఈ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి అని ఆయన ఎవ్వరు చూస్తలేరని అనుకుంటున్నట్టు. తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నాడు. అవును,
మా ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ. ఆ కంపెనీ 1000 కోట్లు పెడతా అంటున్నాడు. ఏమి 1000 కోట్లు? నీ కంపెనీ ఎక్కడిది? నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏడు నుంచి పెట్టినావు? ఇంత సిగ్గుమాలంగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే 15 రోజులలో. 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు? దయచేసి ఆలోచన చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇది 1000 కోట్ల రూపాయల స్కాము. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే. దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, 15 రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామని అంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి ఈ 15 రోజులలో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసే అన్ని పైసలు వస్తే అది ఏం మంత్రం ఉన్నదో నాకు చెప్తావా కొంచెం? మరి మీరు కూడా ఉన్న మాజీ మంత్రుల్లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిరా? మరి మాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుపుతుందండి. 10 రోజులు కాలే. మొన్న క్రిషాంక్ గారు చెప్పినట్టు 10 రోజులు కాలే 7 స్కాముల. ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను, అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా? అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారా లేదా? అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా? అసలు నా హుజరాబాద్ నియోజకవర్గంలో 100 బెడెడ్ హాస్పిటల్ ఉంటుంది, అద్భుతంగా నడుస్తుంది. మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి 200 డెలివరీలు చేసేది. హుజరాబాద్లో 200 ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇలా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ హుజరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న 100 బెడెడ్ హాస్పిటల్, ఒక్క బెడ్లో 4 పేషెంట్స్ ఉన్నారు. మొత్తం 100 బెడ్ హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు కేవలం. ఎందుకున్నారు అని అంటే, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గైనకాలజిస్టులు ఉండే, ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇలా ఆ రోజు 2 జనరల్ సర్జన్లు ఉండే, ఇలా ట్రాన్స్ఫర్ చేసి 0 చేసిండ్రు. ఇలా 5 అనెస్థీషియాలు ఉండే, ఇలా కేవలం 2 అనెస్థీషియాలు మాత్రమే ఉన్నారు. ఇలా ఈఎన్టీ ఉండే, ఇలా ఈఎన్టీ లేకుండా చేసిండ్రు. ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు గైనకాలజిస్టులు 6 ఉంటే 1కి తీసుకొని వచ్చిండ్రు, ఆర్తో 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, జనరల్ సర్జన్స్ 2 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు, అనెస్థీషియా 5 ఉంటే 2కి తీసుకొని వచ్చిండ్రు, ఈఎన్టీ 1 ఉంటే 0కి తీసుకొని వచ్చిండ్రు. మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా 70 నుంచి 100 డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది, 0కి వచ్చింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వానికి నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా, దయచేసి నా మీద కోపం ఉన్నా, కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా, కేటీఆర్ గారి మీద కోపం ఉన్నా, హరీష్ రావు గారి మీద కోపం ఉన్నా మా మీద తీర్చుకోండి తప్పితే మా ప్రజల మీద తీసుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం. ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నాడు. పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు. ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది. మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి, ఇంకో పేరు పెట్టుకోండి. ఇలా అద్భుతమైన పథకం అది. కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము. మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటారా, ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటారా, పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పథకం అనేది దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను,
డాక్టర్స్ని ఇవ్వండి, ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, ప్రజలని ఇబ్బంది పెట్టకండి. అదేవిధంగా కంటి వెలుగు అని ఒక చాలా గొప్ప పథకం, ఈ భారతదేశమే మొత్తం తిరిగి చూసేలాగా కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేశారు 5 ముఖ్యమంత్రితో ఈ భారతదేశంలో. ఇలా 1 కోటి మంది పైచీలకు ఇలా కంటి వెలుగు అనేది వాళ్ళ కళ్ళు చూసి అద్భుతంగా, వాళ్ళ కళ్ళ ప్రాబ్లం ఉంటే అద్భుతమైన సర్జరీలు చేయించడం, ఫ్రీగా అద్దాలు ఇచ్చినాము, వాళ్ళకి ఫ్రీగా ఐ డ్రాప్స్, మెడిసిన్స్, కళ్ళకు సంబంధించినవి చేసినాము, క్యాట్రాక్ట్ సర్జరీలు చేసినాము, ఇవన్నీ చేసినాం. ఎందుకు బంద్ చేస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంది భయ్? నాకు అర్థమైతలేదు. ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇలా అవ్వలని తాతలని వాళ్ళని పిల్లలు చూసుకోకపోతే కేసీఆర్ గారు వాళ్ళ పెద్ద మనవన్లాగా, పెద్ద కొడుకులాగా వాళ్ళ అవ్వలని తాతల కోసము ఇబ్బంది అవుతుంది, పిల్లలు చూసుకుంటలేరు అన్న గొప్ప ఆలోచనతోని వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించిండ్రు, వాళ్ళకి అద్దాలు చెక్ చేయించి ఫ్రీగా వాళ్ళకి సైట్ వస్తే అద్దాలు, అద్భుతమైన అద్దాలు తెప్పించి ఇచ్చారు. ఎందుకు భయ్ మీకు ఈ కోపం? ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తున్నారు జనాలని? వాళ్ళు ప్రజలు చేసిన తప్పేంది? మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుడేనా ప్రభుత్వం ఇవాళ ప్రజలు చేసిన తప్పు? ఏంటిది అసలు మీ బాధ ఏంది? మీరు ముఖ్యమంత్రి అయిపోయినరు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు దించాలనుకున్న కేసీఆర్ గారిని దించిండ్రు, అయిపోయింది. అరే మీరు పనులు చేయరాదు రూపాయి ప్రజలకి, పనులు చేయకుండా ఈ హరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు ప్రజల్ని? కడుపు రగిలిపోతా ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంతకుముందు మా తమ్ముడు ఒకటి అడిగిండు, నేను నీకు సవాల్ విసురుతున్నా భయ, స్కూళ్ళ గురించి అడిగిన మా అన్న కూడా చెప్పిండు. ఈ భారతదేశంలోనే ఈ మాట్లాడేటోడు 100 మాట్లాడతాడు, సొయ్యి లేకుండా మాట్లాడడానికి గాలి మాటలు మాట్లాడుతున్నాడు. నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి, ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి, తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ చూపిస్తే నా ముక్కు భూమికి రాపి క్షమాపణ చెప్తా. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల స్కూళ్ళను నిర్మాణించి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 రూపాయల ఖర్చు పెడుతుండు. ఇలా కేసీఆర్ గారు మాత్రమే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భయ, కమలాపూర్లో కూడా మా దగ్గర గురుకులం స్కూల్లో ఉంది. ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ యూ టేక్, ఐదర్ యూ టేక్ ఇండస్, యూ టేక్ ఆగా ఖాన్, యూ టేక్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, our NJP school is on par with any international school in this state or in this country. This is the truth of life. నువ్వు మాట్లాడంగానే అయ్యేది కాదు కదా. ఇలా నేను నీకు చెప్తున్నా బ్రదర్, నా కాన్స్టిట్యున్సీ నుంచి సీట్లు అన్నీ ఆన్లైన్ అయినాయి. నేను దాదాపు 2000 మందికి లెటర్లు ఇచ్చిన సీట్లు ఇవ్వమని. ఎంత డిమాండ్ ఉంది? 1:100 డిమాండ్ ఉంది ఇవాళ పరిస్థితి, ఇలా గురుకుల స్కూల్. దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇలా దాదాపు 6,50,000 మందికి ఇలా 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ఏకైక ప్రభుత్వము. అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు. ఆ పథకము అద్భుతమైన పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాస్తవంగా మా వాడు మాట్లాడిన కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలే, కానీ వాస్తవంగా నిజంగా బాధాకరమైన విషయం తను చెప్పింది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు కాలేదు 10 సంవత్సరాల? ఇవాళ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి సొయ్యలేదు, ఎవరికి ఏం తెలియదు, అసలు సొయ్యలేదు ఎవరికి. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అండి? వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? ఆత్మహత్యలు అవుతుంటే హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. వేర్ ఆర్ యూ? ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జల్సాలు చేస్తున్నావా అమెరికాలో? ఇంకొక మంత్రి నిన్న మాట్లాడుతాడు, ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమన్నా చేస్తా. అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా. బాజాబ్తు ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ బోడీ లాంటి కంపెనీలు తీసుకురాలేదు. జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం, ఫాక్స్కాన్ని తీసుకొచ్చినాం, అమెజాన్ని తీసుకొని వచ్చిండు, అద్భుతమైన తీసుకొని వచ్చిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు, అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు. ఇది వాస్తవం కాదా? మీ లెక్క డ్రామాలు చేయలేమేం. మీరు ఈ 10 నెలలు అవుతుంది, ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? ఒక్క ప్రైవేట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిర్రా? మీలాక యాక్షన్లు చేయలే మా కేటీఆర్ గారు. బాజాబ్తు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా
ఇలా 10 లక్షల ఐటీ జాబులు కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇక్కడ యువతనికి ఇచ్చి కాపాడుకుంది. వాస్తవం కాదా? మీరు మీరు అబద్ధాలు చెప్పి మీరు ఏదో ఉపన్యాసాలు ఇచ్చి బోర్డు ఉపన్యాసాలు ఇచ్చి యాక్షన్ చేస్తే యాక్షన్ అయిపోతుంది. ఇస్ నాట్ ద ట్రూత్. ఇలా జనాలు నవ్వుకుంటారు. మొన్న కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ చేసిండు. నేను ఏంటిదో కామెంట్ చేసిండు. నవ్వుకుంటారు ఆ ముఖ్యమంత్రి గారిని మీద. ఇలా జస్ట్ బికాజ్ యూ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్, ఇలా యూఆర్ మేకింగ్ యూఆర్ అబ్సల్యూట్. నీకు జెలసీ, కేటీఆర్ గారి మీద జెలసీ కనబడుతుందని మొత్తం ప్రజలు యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నవ్వుకుర్రు నీ మీద ఇష్యూలా. ఇది నిజం కాదా? ఇది అసలు తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం నవ్వుకుంది. ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తా ఉన్నారు. ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు. నీకు ఇంగ్లీష్ రాకపోతే ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకొని ఆయనను చూసి ఈర్చపడకు. ఇంకా ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలనేది నేర్చుకో. ఇంకా మంచిగా మాట్లాడు ఇంగ్లీష్. నీ 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 ఇంగ్లీష్ చూసి దేవుడా దండం పెట్టాలి డావోస్లో ఒకడు ఉరికిండు. ఈ పరిస్థితి చేసుకొని వచ్చిండు. కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఏడవకు. దయచేసి కేటీఆర్ గారి మీద ఏడుచుడు బంద్ చేసి, కేటీఆర్ గారు దిగిపోయారా బాబు. కేటీఆర్ గారు ఇప్పుడు ఒట్టి ఒక ఎమ్మెల్యే, కేసీఆర్ గారు కూడా దిగిపోయారు బాబు. ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు మేము అంతే. ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినా మీ ప్రభుత్వం వచ్చింది, మా మీద ఏడుచుడు బంద్ చేసి నువ్వు ఏం పని చేస్తావు పని చేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎప్పుడు జూన్? సరే, దాని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు తమ్మి, కానీ దాని గురించి కూడా నేను కనుక్కొని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నీకు నేను జవాబు చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇగో భయ్య, అక్బరుద్దీన్ గారు అంటే నాకు కూడా చాలా గౌరవం. వాస్తవంగా తను అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అదే అక్బరుద్దీన్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిందంటే, అసలు ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన మైనారిటీ స్కూల్ పెట్టించి మహిళలను కూడా ఇలా చదివిస్తుండు కేసీఆర్ అని చెప్పిండు అదే అక్బరుద్దీన్ గారు. నువ్వు చరిత్ర చూసుకో, దాంట్లో చూసుకో. సరే, తనకి కొన్ని అప్లికేషన్లు ఉంటే ఉండొచ్చు, ఆవిడ అప్లికేషన్కి ఏదో వాళ్ళకి కృషి చేయడానికి అంటే అనొచ్చు, కానీ చరిత్ర చూడండి. అదే అక్బరుద్దీన్ గారు కూడా అదే మైనారిటీ స్కూల్స్ ఈ భారతదేశంలో కూడా మళ్ళా చెప్తున్నా, ఏ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు చేసినట్టు చెయ్యలేదు అని అదే అక్బరుద్దీన్ గారు కూడా చెప్పిండ్రు. అదే చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు అమెరికా